ఇప్పుడు రామకృష్ణ గారి ఉపన్యాసం క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ మీద కానీ అయితే బాబా సందేశాల మీద చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై మేర్ బాబా రామకృష్ణ గారు. జై బాబా శర్మ గారు. మనం క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అంటే బాబా 1927-28 ప్రాంతంలో మెహరాశ్రం, ప్రేమాశ్రం పిల్లలకి అంటే స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఇవి కొంతకాలం నడిచాయి. ప్రేమాశ్రమం, మెహరాశ్రమం వాళ్ళకి చాలా సన్నిహితంగా ఉంచుకొని సెలెక్టెడ్ వాళ్ళకి బాబా ఈ లెక్చర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు సమాధి పక్కనే మెహర్ రిట్రీట్లో కింద ఉన్న మ్యూజియం, దాన్ని వెస్ట్ రూమ్ అనేవారు. అప్పుడు ఆ వెస్ట్ రూమ్లో వాళ్ళకి చెప్పినటువంటి లెక్చర్స్ సంబంధించినటువంటి పుస్తకం, దాన్ని క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, సృష్టి దాని కారణాలు అనే అటువంటి టైటిల్తో ప్రింట్ అయింది, చదువుకుంటున్నాం. మనం 14th December 1927 రోజు లెక్చర్ని ప్రారంభం చేసి పోయినసారి చదువుకున్నాము. దాంట్లో బాబా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 3 చార్ట్లు కూడా మనం చదువుకున్నాం. ఒకటి 14, దాంట్లోనేమో ఎమర్జెన్స్ ఆఫ్ ది గ్రాస్ అండ్ సటిల్ యూనివర్సెస్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్ గాడ్. ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి? ఈ పుస్తకం పేరే సృష్టి దాని కారణాలు అన్నారు కనుక ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాబా ఈ క్వశ్చన్లన్నీ ఆ పిల్లలకు బదులుగా ఆయనే క్వశ్చన్ వేసి దానికి సమాధానాలుగా చెప్తూ ఉండేవారు. ఈ సూక్ష్మ ప్రపంచం శక్తికి సంబంధించింది. మనం అందరం చూసేది బాహ్య నేత్రాలతో చూసే అటువంటిది స్థూల ప్రపంచం. ఈ స్థూల ప్రపంచం మనకు కనిపించే వస్తు ప్రపంచం, పాంచభౌతికమైన వస్తు ప్రపంచం. సో ఈ రెండు కూడా అసలు రూపమే లేని నిరాకారుడైన భగవంతునిలో నుంచే ఉద్భవించాయి అనే దానికి చార్ట్ ఒక ఫిగర్ 14 అనేది చూపించారు. అది చెప్పుకున్నాము. అది చెప్పుకున్న తర్వాత బాబా ఫిగర్ 15లో 3 స్థితులు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిరాకారుడైన భగవంతుని స్థితి. ఆ స్థితిని ఏ స్థితి అని చెప్పాలి అంటే మన గాఢ నిద్రతో పోల్చిన స్థితి. అందుకని ఫిగర్ 15లో బాబా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, నిద్ర అంటే గాఢ నిద్రావస్థ, సుషుప్తావస్థ, ఈ 3 స్థితులను మామూలు మనిషికి ఉండే ఈ 3 స్థితులు, భగవద్ ఐక్యం చెందిన వాడి ఆ 3 స్థితులు, ఈ 3 స్థితులు ఆయనకు కూడా ఉంటాయి, భగవంతుడికి కూడా. అది డివైన్ డ్రీమ్, డివైన్ అవేకనింగ్. ఇక సుషుప్తావస్థ అనేది ఉండదు ఆయనకి. ఆ సుషుప్త అంటే అప్పుడు చైతన్య రహితమైన బియాండ్ గాడ్ మొట్టమొదటి స్టేట్లో అనమాట. దాంట్లో ఇవన్నీ వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయినా కూడా ఇవన్నీ ఉంటాయి. అందుకని భగవదైక్యం చెంది మామూలు ప్రాపంచిక చైతన్యం పొందిన వాడికి 5 స్థితులు అంటే మామూలు మానవుని యొక్క జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, అలాగే డివైన్ డ్రీమ్ అన్నారు. డివైన్ డ్రీమ్ అంటే ఈ యావత్ విశ్వం అంతా, ఈ సృష్టి అనేది అదొక డివైన్ డ్రీమ్. అందుకే దీన్ని మాయా అన్నారు, దీన్ని డివైన్ డ్రీమ్ అన్నారు. అది ఎవరి డ్రీము? భగవంతుని డ్రీము. మన డ్రీమ్ ఏమో మన వ్యక్తిగతమైన డ్రీము. కానీ వ్యక్తిగతమైన డ్రీమ్లో కూడా మనం ఎన్ని సృష్టిస్తాం చూడండి. మరి ఇదంతా ఎట్లా ఆ భగవంతుడి సృష్టిలో ఇన్ని పాత్రలు, ఇంత ఇది ఎట్లా వచ్చింది అని తెలుసుకోవాలి అంటే మన స్వప్నాన్ని గురించి మనం ఆలోచిస్తే కూడా మనకు చాలా చక్కగా తెలిసిపోతుంది. రాత్రి స్వప్నంలో మనం కాదు, మనకు సంబంధించిన బంధువులు, మిత్రులు, మనకి ఇష్టమైనటువంటి పట్టణాలు, ప్లేసెస్, మన మెహరాబాద్ కూడా అన్నీ వస్తాయి కల్లో. ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నారు? నిద్రావస్థలో ఉన్న మనమే సృష్టించుకుంటున్నాం. అంటే మన మనస్సు, మన దీంట్లో ఎట్లాగైతే సృష్టి జరుగుతుందో ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిలో వచ్చింది. కాబట్టి ఆ భగవంతుని దివ్య స్థితిలో ఈ 5 స్థితులు అంటే 3 మానవులకు మనకుండే అటువంటి 3 స్థితులే కాకుండా దివ్య స్వప్నము, దివ్య జాగ్రత్త అవస్థ అనేవి 2 కూడా ఆయనకుంటాయి. ఇవన్నీ కలిపి 5 అవస్థలు. ఆ భగవదైక్యం పొందిన వాళ్ళు మాత్రం 5 అవస్థలు అనుభవిస్తారు. మామూలు మనుషులు 3.
అవస్థలను అనుభవిస్తారు అని ఆ 15 ఫిగర్ ద్వారా చెప్పటం జరిగింది. 16లోనేమో బాబా మ్యూచువల్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది ఆపోజిట్స్. ఇక్కడ మరి సృష్టిలో చూడండి రెండు ఏమిటి, ఎట్లా అయితే ప్రతి రోజుకు పగలు రాత్రి ఉన్నాయో, పగలేమో వెలుతురుగా ఉంటుంది, రాత్రి చీకటి ఉంటుంది. వెలుతురు చీకటి రెండు కలిస్తేనే రోజు అవుతుంది. ఆ రెండు ఎక్కడ ఉంటాయి అంటే దగ్గరగానే ఉంటాయి అని 16వ ఫిగర్లో బాబా చెప్తూ, ఇవి రెండు ఆపోజిట్ గా, వెలుగు చీకటి ఆపోజిట్లుగా కనబడినా కూడా అవి చాలా సన్నిహితంగా ఉంటాయి అనే విషయాన్ని బాబా, చీకటి, డార్క్నెస్ ఈజ్ క్లోజర్ టు లైట్ దాన్ ది ఫెయింటెస్ట్ ఆఫ్ ది ఫెయింట్ లైట్ ఈజ్, అట్లా ఈ రెండు కూడా బాబా ఒక డయాగ్రామ్ వేసి ఏబిసిడి అని రైట్ సైడ్ నుంచి ఇలా వేసుకొని జడుకు చెప్పి ఏ జడు రెండు పక్క పక్కనే ఉంటాయి అని వృత్తాకారంలో చూపించి చెప్పటం జరిగింది. అది కూడా చదువుకున్నాం మనం. ఫిగర్ 17 లాస్ట్ వీక్ చదువుకున్నాం. లాస్ట్ వీక్ మనం మెహరాబాద్ లో ఉండటం వల్ల దానికి మనం రాలేకపోయాము. అందుకని ఇప్పుడు 17 తర్వాత 17 లో బాబా ఇన్నర్ ఐ అవుటర్ ఐస్ అన్నారు. ఇన్నర్ ఐ మూడో నేత్రము, థర్డ్ ఐ అంటారు. దాన్నే క్రియేషన్ పాయింట్ అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆ జ్ఞానం నుంచే ఆ శక్తి బయట ప్రదర్శించబడటం, దాని ద్వారా సృష్టి రావటం అనేది, దానికి థర్డ్ ఐ అనేది క్రియేటర్ పాయింట్ అని కూడా చెప్తూ థర్డ్ ఐని చెప్పి, ఆ థర్డ్ ఐ ఈ పైన బ్రహ్మ అంటే ఇప్పుడు మనకు నుదురు ఉంటుంది, ఆ నుదురులో ఉంటుంది ఈ థర్డ్ ఐ, కనుబొమ్మల మధ్యన ఉంటుంది అన్నారు. ఆ పైన పాలభాగాన్నేమో బ్రహ్మ లాగా చెప్పి, ఆ బ్రహ్మకు పాలభాగానికి కనుబొమ్మల మధ్యన ఉండే ఈ థర్డ్ ఐ అంటే క్రియేషన్ పాయింట్ కి మధ్యలో బాబా ఈ చార్ట్ లో చూపించి పాత్ అండ్ ద ప్లేన్స్, అక్కడ సుబ్రహ్మణ్యం గారు ఆ ఫిగర్ ను చూపిస్తున్నారు. పైన బ్లూ కలర్ ఉండేది మన పైన పాలభాగం, దాన్నే బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ నుంచి మధ్యలో నల్లగా చుక్కలాగా కనిపించేటువంటి నేత్రం థర్డ్ ఐ అన్నారు దాన్ని, అది క్రియేటర్ పాయింట్ అన్నారు. ఆ క్రియేటర్ పాయింట్ కి పైన బ్రహ్మకు మధ్యన ఆ క్రియేషన్ పాయింట్ నుంచి బ్రహ్మకు చేరటానికి అంతర్గత ప్రయాణంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక మార్గము, ఆ భూమికలు అవి పైన ఉంటాయి. కిందనేమో మనస్సు, ఆ క్రియేషన్ పాయింట్ నుంచే మనస్సు కూడా ఉత్పన్నమైంది. ఆ మనస్సు కింద, ఆ మనస్సు ద్వారానే ఒక కంటికి బదులుగా రెండు కళ్ళు వచ్చాయి. గ్రాస్ ఐస్ అన్నారు వాటిని, అంటే బాహ్య నేత్రాలు. మనం ఈ సృష్టిని చూడగలిగినటువంటి బాహ్య నేత్రాలు. అది యాజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది థర్డ్ వన్ ఐ అన్నారు. ఆ రెండు నేత్రాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మధ్యలో ఉండే క్రియేషన్ పాయింట్ అనే థర్డ్ ఐ, మూడవ నేత్రము, త్రినేత్రము. మనకు శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి అన్నారు. రెండేమో మనకు ఈ భౌతిక ప్రపంచాన్ని చూసే మనకు ఉండే అటువంటి రెండు కళ్ళు, ఆ పైన ఉండేది క్రియేషన్ పాయింట్ అన్నమాట, అంటే మూడవ నేత్రం. అది అందరికీ ఉంటుంది, శివుడికే కాదు అందరికీ ఉంటుంది. అందరికీ తెలియదు, శివుడికేమో అనుభూతిలో ఉంటుంది శివాత్మకి. అయితే ఈ రెండు బాహ్య నేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ట్రయాంగిల్ లాగా గీసి అక్కడ మనస్సు అని చూపారు. దానివల్ల ఆ ఒక్క నేత్రానికి రెండు నేత్రాలు వచ్చాయి, గ్రాస్ ఐస్. ఇవి స్థూల నేత్రాలు అని 17 ఫిగర్ లో బాబా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు చెప్పటం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ బై ది 2 హ్యూమన్ ఐస్ which are but the gross manifestation of the one real eye. ఉన్నది ఆ మధ్యలో చూపించేది రియల్ ఐ. ఆ రియల్ ఐ అంటే ఒకటే ఉన్నది, ఒకటే నేత్రం, నిజమైన నేత్రం, ఆ సత్యనేత్రం. దాని నుంచి వచ్చినవే మనకు మనుషులకు ఉన్నటువంటి రెండు బాహ్య నేత్రాలు, యాజ్ ఈ షోన్ ఇన్ ఫిగర్ 17. అక్కడ ఫిగర్ 17 ని సుబ్రహ్మణ్యం గారు స్క్రీన్ లో చూపిస్తున్నారు, చూడవచ్చు. ఆ మధ్య ఉండే అటువంటి దాని నుంచే, నిజమైన ఆ నేత్రము నుంచే
మనకున్నటువంటి 2 బాహ్య నేత్రాలు వచ్చాయి మనస్సు ద్వారా. Consider the creator point, which is located at the middle point, at the very center between the black and the white in the diagram. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఆ నేత్రాన్ని కింద చూపించారు. కింద లాస్ట్ లో ఆ నేత్రానికి 3 స్థితులు ఉన్న 3 ఆకారాలు కింద చూపించారు సుబ్రహ్మణ్యం గారు. ఆ కింది పాయింట్ ను 3 విధాలుగా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో మిడిల్ పాయింట్ ఉంది, మధ్యన బ్లాక్ ఏరియా ఉంది, తర్వాత మళ్ళీ అవుటర్ వైట్ ఏరియా ఉంది. 3 ఏరియాలు. ఆ 3 ఏరియాలకి ఇక్కడ చెప్తున్నారు. Now examine your own eyes and the middle point are people located at the dead center between the concentric rings of the black and white. అయితే మధ్యలో ఈ 3 దాన్ని కొంచెం జూమ్ చేసి చూపించండి కిందిది. అది దాంట్లో మధ్యలో వైట్ పాయింట్ ఉంది, ఆ సెంట్రల్ పాయింట్ అని చెప్తున్నారు బాబా. అది ఆ సెంట్రల్ పాయింట్ ను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ది పీపుల్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ద క్రియేటర్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ లైట్. అక్కడి నుంచి వెలుతురు, దాని వెలుతురికి మూలం సోర్స్ అన్నమాట. అక్కడి నుంచే ఈ సృష్టి అంతా ప్రారంభమైంది. దాన్ని పీపుల్ ఆఫ్ ది ఐ అన్నారు. అది కంటి పాప, మనం దాని ద్వారానే చూస్తూ ఉంటాము ఆ కంటి పాప. దానికి పైన నల్లటి వృత్తం ఒకటి ఉంది. ఆ నల్లటి వృత్తాన్నేమో డార్క్ ఐరిస్ ఆఫ్ ది ఐ. మన కళ్ళలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ది డార్క్ ఐరిస్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ది సటిల్. ఆ నల్లగా మధ్యలో ఉండే తెలుపు లైట్ అంటే ఆ ఎనర్జీ క్రియేషన్ పాయింట్. అక్కడి నుంచి దానికి అంటుకొని ఉన్నది సటిల్ వరల్డ్. అంటే దానికి ఆ లోపల ఉన్న చిన్న వెలుతురు అనే అటువంటి చిన్న చుక్కకి అంటుకొని ఉన్నది సటిల్ వరల్డ్. ఆ సటిల్ వరల్డ్ నల్లగా చూపించారు. దాని బయట తెలుపు చక్రం చూపించారు. అది క్రియేషన్ అన్నారు దాన్ని. ది వైట్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ద గ్రాస్. ఇది మన కంట్లో వైట్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, మధ్యలో నల్లటి పోర్షన్ ఉంటుంది. దాంట్లో ఒక చుక్కలాగా చిన్న ఐరిస్ ఉంటుంది, దాని ద్వారా మనం చూస్తాం. ఈ 3 ఈ నేత్రం యొక్క, అది 3వ నేత్రం కూడా అలాగే ఉంటుంది. 3వ నేత్రంకు ఉన్నట్టుగానే మన బాహ్య నేత్రాలకు కూడా ఉన్నాయి, గమనించమని బాబా అక్కడ చెప్తూ, your own eyes and the middle point are people located at the dead center between the concentric rings of the black and white, and you will mark that the dark inner ring is closer to the point of light at the center than the outer white ring is. ఇక్కడ ఈ మూడింటిని చెప్పి బాబా ఏది దేనికి సన్నిహితంగా ఉంది అనే విషయాన్ని బాబా ఇక్కడ చెప్తూ, లోపల ఉన్న చిన్న వైట్ పాయింట్ వెలుతురైతే దానికి దగ్గరగా సన్నిహితంగా ఉన్నది సూక్ష్మ ప్రపంచము. అది డార్క్ నల్లగా చూపించబడింది. క్లోజర్ టు ది పాయింట్ ఆఫ్ లైట్ ఎట్ ద సెంటర్ దాన్ ది అవుటర్ వైట్ రింగ్. ఆ నలుపు తర్వాత ఉన్న వైట్ ఏదైతే ఉందో అది స్థూల ప్రపంచము. ఆ స్థూల ప్రపంచము ఈ సూక్ష్మ ప్రపంచం తర్వాతే ఉంటుంది. స్థూల ప్రపంచం సూక్ష్మానికి దగ్గర ఉంటే, సూక్ష్మమేమో నిజమైనటువంటి వెలుతురు, ఆ శక్తి దానికి దగ్గరగా ఉంటుంది ఆ సూక్ష్మ ప్రపంచం. దెన్ వాట్ ఈస్ ద అండర్లయింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్? అయితే ఈ మనకు కనిపించేటువంటి ఈ వస్తు ప్రపంచానికి దానికి మూలం ఏమిటి అని అని ఓ ప్రశ్న వేసి బాబా, గాడ్ ఈజ్ ఇన్ యూ ఆల్. అన్నిటికీ మూలం ఏంటి? భగవంతుడు. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడిలోంచే వచ్చింది. ఇందాక ప్రారంభంలో ఆ బాబా హూ పాట గురించి అడిగారు. దాంట్లో ఆ ఎత్తుకోవటం ఏమిటి అంటే, ఈ నక్షత్రాలు, ఈ గాలి, ఈ వెలుతురు, ఇవన్నీ ఏవి లేకముందే నువ్వు ఉన్నావు అంటే ఒరిజినల్ స్టేట్, బియాండ్ స్టేట్ ని
వర్ణిస్తూ ఆ పాట స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని గాడ్ ఈజ్ ఇన్ యూ ఆల్, ఎందుకంటే మీరందరూ వచ్చింది భగవంతుడి నుండే, మీరందరూ ఉన్నది భగవంతుడిలోనే. కాబట్టి మీరు భగవంతుడు కాక ఇంకేమవుతారు? దేని నుంచి అయితే వచ్చిందో, దేంట్లో ఉంటుందో అదే అవుతుంది, కానీ అది కాక వేరే ఎలా అవుతుంది? గాడ్ ఈజ్ ఇన్ యూ ఆల్, మీ అందరిలో ఉన్నది భగవంతుడే. గాడ్ ఈజ్ వన్, అక్కడ భగవంతుడు ఒక్కడే. అందుకే చెప్తున్నారుగా, భేదాలు కూడా చెప్తున్నారు కదా, ఏకం అద్వితీయం. ఏకం అంటే రెండో వాడు ఉన్నాడు అంటే కూడా తప్పంటున్నాయి అవి. గాడ్ ఈజ్ వన్, హీ హ్యాస్ వన్ ఐ, ఆ భగవంతునికి ఉన్నది ఒకటే కన్ను, ఎందుకంటే ఒకడే కదా. ఆ భగవంతునికి ఉన్నది కన్ను అనేది ఏమిటి? ఆయన యొక్క జ్ఞానం. అది హీ హ్యాస్ వన్ ఐ లొకేటెడ్ ఎట్ ది మిడిల్ పాయింట్ అండ్ సెంటర్. ఇప్పుడు మనం 17 ఫిగర్లో తీసుకున్నట్టయితే దాన్ని అక్కడ దాంట్లో చూపించిందని చెప్తూ, ఆయనకున్నది ఒకటే కన్ను, అది మధ్యలో మిడిల్ పాయింట్ అండ్ సెంటర్. ఫ్రమ్ దిస్ మిడిల్ పాయింట్ ద బ్లాక్ అండ్ ద వైట్ పోర్షన్స్ ఇష్యూ ఫోర్త్. ఆ మధ్యలో ఉన్న ఆ ఒక్క పాయింట్ నుంచే ఈ నల్లటి లోకము వచ్చింది, తర్వాత దాన్ని అంటుకొని ఉన్న వైట్ లోకం. నల్లటిదేమో సూక్ష్మలోకం, ఆ తర్వాత దాన్ని అంటి పెట్టుకొని ఉన్నది ఈ స్థూల లోకం, స్థూల ప్రపంచం. ఈ రెండు వచ్చాయి. ఆయనకున్న ఒకటే కన్ను అంటే ఒకటే ఆ ఎగ్జిస్టెన్స్, ఆ శక్తి, ఆ జ్ఞానం, దాని నుంచే ఇవి వచ్చాయని చెప్తూ, ఫ్రమ్ దిస్ మిడిల్ పాయింట్ ద బ్లాక్ అండ్ ద వైట్ పోర్షన్స్ ఇష్యూ ఫోర్త్. బయటికి అక్కడ ఆ పోర్షన్ లో మనం చూసినట్టయితే మధ్యలో ఉన్నటువంటి ఆ వైట్ పోర్షన్ చిన్న చుక్కలాగా ఉంది. అట్లాగే మన కంటిలో ఎంత చిన్న వైట్ది ఎంత ఉంటుంది, ఆ నల్లటి పోర్షన్ లో మధ్యలో చిన్నగా ఉంటుంది. అది అది ప్యూపిల్, దాని ద్వారానే మనం చూడగలుగుతాం. అంత చిన్న పాయింట్ ద్వారా ఇంత విశ్వాన్ని చూడగలుగుతాం మనం. అదే బాబా ఈయనకి నిరంజన్ సింగ్ కూడా ఒకసారి చెప్పటం జరిగింది. ఇదేంటి ఇంత, దీని ద్వారా ఇంత ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతాము అంటే, అంతే నీ చిన్న కన్ను, ఇంత కన్ను, కన్నులో మధ్యలో ఉన్నటువంటి చూసేది ఎంత చిన్న డాట్. దుర్యోధనుడు చెప్పిన, నేను సూది మొనంతా కూడా ఇవ్వను అన్నాడు పాండవులకి. అలాగే ఆ సూది మొనంతా ఉండేటువంటి ఈ కన్నులోని ఆ పీపుల్ అనేటువంటి దాని ద్వారా మనం ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అది ఎందుకంటే దాని నుంచే వచ్చింది ఇదంతా అని చెప్తూ, ఆ సూక్ష్మమైనటువంటి ఆ ఐరిస్, ఆ పీపుల్ అనే దాని నుంచే ఈ స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం రెండు అక్కడి నుంచే వచ్చాయి అని చెప్తూ, దిస్ మిడిల్ పాయింట్ ది బ్లాక్ అండ్ ద వైట్ పోర్షన్స్ ఇష్యూ ఫోర్త్. ఆ చిన్న చుక్కలాంటి తెలుపులో నుంచే ఈ నలుపు, ఈ తెలుపు తెల్లగా చూపించినటువంటి స్థూల ప్రపంచం రెండు అక్కడి నుంచే వచ్చాయి. అందుకనే దాన్ని క్రియేషన్ పాయింట్, సృష్టి యొక్క సృష్టి ఉద్భవించిన మూలము, దాన్నే ఓం పాయింట్ అని చెప్పారు మనకి. అది గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పడం జరిగింది. సో యాజ్ ఈజ్ ఫార్ హిమ్ సో టు ఈజ్ ద కేస్ ఫార్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇది భగవంతునితో పోల్చినట్టయితే ఆయనకు ఒకటే నేత్రం, ఆ మధ్యలో ఉండే దాని నుంచే సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం అన్ని బయటకు వచ్చాయి. అయితే అలాగే ఆయనకు ఉన్నట్టుగానే టూ ఈజ్ ది కేస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మనందరికీ రెండు నేత్రాలు వచ్చాయి. ఆ రెండు నేత్రాలు కూడా అలాగే ఉన్నాయి అని చెప్తూ, ది గాడ్ దట్ ఈజ్ విద్ ఇన్ యూ హ్యాస్ బోత్ ది వైట్ అండ్ ద బ్లాక్, అండ్ దీస్ గ్రాస్ ఔటర్ ఐస్ ఆఫ్ యువర్స్ ఎక్స్ప్రెస్ దిస్ సేమ్ ప్యాటర్న్ ఇన్ గ్రాస్ ఫారం. నిజానికి అక్కడ ఏం చెప్పారు? భగవంతుడి నుంచే వచ్చారు కాబట్టి గాడ్ ఈజ్ ఇన్ యూ ఆల్, గాడ్ ఈజ్ వన్ అనే మాట చెప్పినందువల్ల ఇక్కడ ఆ భగవంతునికి ఉండే ఒకే నేత్రము, ఆ నేత్రంలో నుంచి మధ్యలోంచి సూక్ష్మ ప్రపంచం, తర్వాత స్థూల ప్రపంచం వచ్చినట్టుగానే అది మీ అందరిలో కూడా ఉంది. ఎందుకంటే మీ అందరిలో ఉన్నది భగవంతుడే గనక. ది వైట్ అండ్ బ్లాక్ అండ్ దీస్ గ్రాస్ outer eyes of yours express
ది సేమ్ ప్యాటర్న్ ఇన్ గ్రాస్ ఫారం. అదే ప్యాటర్న్ ఆయనకున్న ఒక కంటిలో ఉన్నటువంటి దాంట్లో ఎలా 3 భాగాలు చూసి బాబా ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే మన నేత్రాలు, మన బాహ్య నేత్రాల్లో కూడా అలాగే ఉంది. బట్ టు సీ దట్ వన్ ఐ ఆఫ్ హిజ్ విచ్ ఈస్ ద ఇన్నర్ ఆర్ ద థర్డ్ ఐ, దీస్ గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్డ్. ఆ ఒక్క కంటి ద్వారానే మనకి 2 కళ్ళు వచ్చాయి. ఈ 2 కళ్ళ ద్వారానే ఆ ఒంటి కన్ను ద్వారా సృష్టించబడినటువంటి ఈ ప్రపంచాన్ని, స్థూల ప్రపంచాన్ని ఈ 2 కళ్ళు చూడగలుగుతున్నాయి. కానీ నిజమైన ఆ మూడవ నేత్రాన్ని, ఆ మూడవ నేత్రం ద్వారా వచ్చిన సూక్ష్మ ప్రపంచాన్ని, వీటిని చూడాలి అంటే బాబా అంటున్నారు ది గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్డ్. మీకు జ్ఞాపకం ఉంటే బాబా మనకు చెప్పాడు అక్కడ కళలో జరిగే అనుభవాన్ని, కళలో సంతోషంగా ఉండే వాడికి దుఃఖకరమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి అంటే వాడిని కళ నుంచి మెలకువ స్థితికి తీసుకెళ్ళాలి అంటే ఒకే రకమైన అనుభవంలో ఉంటే వాడు కళ నుంచి బయటికి రాడట. అందుకని అది రివర్స్ కావాలి అన్నారు, ఉలట్ మార్గ్ అన్నారు బాబా. అలాగే మనం ప్రపంచంలో ఏదో సుఖము శాంతి ఉంది అనుకునే వ్యామోహంలో ప్రపంచం కోసమే జీవించినంత కాలము ప్రపంచానికే అంటిపెట్టుకొని ఉంటాము. ప్రపంచంలోనే కట్టుబడి దీంట్లోనే సుడిగుండంలో తిరిగినట్టు తిరుగుతూ ఉంటాము. మరి దాని నుంచి ఎలాగా బయటపడటము అంటే మన మార్గము అలా వెళ్ళే ప్రపంచమే సర్వం అనుకునేటువంటిది రివర్స్ కావాలి, ఉలట్ మార్గ్ అన్నారు. ఆ ఉలట్ మార్గి దానికోసము సద్గురు యొక్క కృప కావాలి అని ఇంతకు ముందు మనం చదువుకున్నాం. అది మీకు జ్ఞాపకం ఉంటే ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బాబా ఈ మూడవ నేత్రము, బాహ్య నేత్రాలు అనే వాటిలో కూడా మనం బాహ్య నేత్రాలతోనే చూస్తున్నాము. అంతర్నేత్రం ద్వారా సత్యాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని, వీటిని చూడాలి అంటే ఏం కావాలి అంటూ దీస్ గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్డ్. ఈ గ్రాస్ ఐస్ ఏం చూస్తాయి? బయటనే చూస్తాయి. ఆ కళ్ళను కూడా కళ్ళు చూసుకోలేవు. మనం యావత్ విశ్వాన్ని చూసేటువంటి ఈ కళ్ళు తమను తాము చూసుకోలేవు. తమను తాము చూసుకోవాలి అంటే అర్థం కావాలి. ఆ అద్దంలో చూస్తే గాని కళ్ళకు కళ్ళు కనబడవు. కళ్ళు అంతటా అన్నిటినీ యావత్ విశ్వాన్ని చూస్తాయి కానీ తమను తాము చూడలేవు. తమను తాము చూడాలి అంటే అది రివర్స్ అవ్వాలి అంటూ బాబా చెప్తున్నాడు. ఆ రివర్స్ అంటే ఏంటి? ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ దేర్ గేజ్. ఈ బాహ్యాన్నే చూస్తున్నాయి గనుక బాహ్యం చూడటం అనేది ఆగి వెనక్కి తిరిగి అంతర్గతంగా చూడాలి. ఇప్పుడు ఈ 3 నేత్రాలది అక్కడ ఫిగర్ చూశారు. మనం బయట ఉన్న వైట్ లో ఉన్నాం, ఆ వైట్ నే చూస్తున్నాం. అంతర్నేత్రం వైపు వెళ్ళాలి అంటే లోపల ఉన్న సూక్ష్మం, సూక్ష్మం తర్వాత ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి సృష్టి ఉత్పన్నమైనటువంటి పాయింట్ మూడవ నేత్రానికి వెళ్ళాలి. థర్డ్ ఐ సీమ్స్ such gods with both grass eyes and inner third eyes seem innumerable. ఇక్కడ దీని గురించి చాలా వ్యాఖ్యానం కూడా చేశారు. సచ్ గాడ్స్ అంటే ఏంటి? మన బాహ్య నేత్రాల యొక్క దృష్టి అంతర్గతం అయితే, బాహ్యం మీదనే కేంద్రీకరించి ఉన్నంత వరకు బాహ్యం మీదనే మనం ప్రపంచాన్నే చూస్తాము, సత్యాన్ని చూడలేము. అది సత్యాన్ని చూడాలి అంటే అంతర్గతం కావాలి, దృష్టి అంతర్లీనం కావాలి. అది అయితే మూడవ నేత్రం యొక్క అనుభూతి కూడా వస్తుంది. బట్ ద రియల్ థర్డ్ ఐ ఈజ్ వన్ ఓన్లీ. ఇక్కడ బాబా సచ్ గాడ్స్ అన్నాడు. ఇక్కడ సచ్ గాడ్స్ అంటే గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అని పైన చదువుకున్నాం మనం. సచ్ గాడ్స్ అనేటువంటి ఆ ప్లూరల్ వర్డ్ బాబా ఎందుకు వాడారు అనే దాని గురించి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ 2 ఉన్నాయి, బాహ్య నేత్రాలు ఉన్నాయి, అంతర్నేత్రాలు ఉన్నాయి. అయితే మనం బాహ్య నేత్రాలతోనే చూసినంత కాలం అంతర్నేత్రాలు చూడం. అది తిరిగి లోపలికి చూసినప్పుడు అది భగవంతుడు ఒక్కడే అయినా
ఆయనకు ఏ రకమైన ఆకారం లేకపోయినా అలాంటి ఈ మూడవ నేత్రము, బాహ్య నేత్రాలు, ఈ మూడిటి యొక్క అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పటం కోసం సచ్ గాడ్స్ అనే అటువంటిది ఇక్కడ వాడటం జరిగింది. అంటే బాహ్య నేత్రాలు, అంతర్నేత్రము, ఈ మూడిటి ద్వారా చూసే వాళ్ళు ఇన్యూమరబుల్, వాళ్ళు కూడా లెక్కలేనంత మంది ఉన్నారు అని చెప్తూ, బట్ ద రియల్ థర్డ్ ఐ ఈజ్ వన్ ఓన్లీ. కానీ నిజానికి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామో మన బాహ్య నేత్రాలు అన్ని ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది ఉన్నారంటే అన్ని కోట్లకు రెండంతలు ఈ బాహ్య నేత్రాలు ఉన్నాయి. కానీ ఇంతమందిలో ఉన్నటువంటి మూడవ నేత్రం మాత్రం ఒక్కటే. మంది ఎంతమంది అయినా వాటిలో ఉన్నటువంటి అంతర్నేత్రం మాత్రం ఒకటే. అండ్ బిలాంగ్స్ టు ది వన్ గాడ్, ఫారంలెస్, నిరాకార్. అందుకని ఈ ద రియల్ థర్డ్ ఐ ఈజ్ వన్ ఓన్లీ. ఆ లోపల ఉన్నటువంటి మూడవ నేత్రం మాత్రం ఒక్కటే. అండ్ బిలాంగ్స్ టు ది వన్ గాడ్, అది ఒక్కడే అయినటువంటి భగవంతునికి సంబంధించిన మూడో నేత్రం. అందరిలో ఉన్నది కూడా ఒక్కటే. ఆ భగవంతుడు వన్ గాడ్ ఎవరు? ఫార్మ్లెస్ అండ్ నిరాకార్. ఒక్కడే అయినప్పుడు ఆయన ఏ రకమైనటువంటి ఆకారము, రూపము లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన నేత్రమే అందరిలో ఉన్న మూడవ నేత్రం కూడా అదే. దట్ నిరాకార్ గాడ్ in subtle form is a man possessed of divya drishti or divine sight. అలా నిరాకారుడైన భగవంతుడు in subtle form is a man possessed of divya drishti. అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి, నిరాకారంగా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఈజ్ ఎ మ్యాన్ పొజెస్డ్ ఆఫ్ దివ్య దృష్టి. అంటే ఇక్కడ గాడ్ అనేది నిజంగా భగవంతుడు నిరాకారుడే అయినా కూడా మానవ రూపంలో ఆ భగవంతుని యొక్క స్థితిని అనుభవించేవాడు మాత్రం అది ఈజ్ ఎ మ్యాన్ పొజెస్డ్ ఆఫ్ దివ్య దృష్టి. అలాంటి మనిషికి దివ్య దృష్టి ఉంటుంది, ఆర్ డివైన్ సైట్. మీన్ వైల్ క్రియేషన్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ దట్ పాయింట్ స్టేషన్డ్ ఎట్ ది సెంటర్. అయితే ఇది ఇలా ఉండగా ఆ ఉన్న ఒక్కడైనటువంటి భగవంతునిలో ఈ మూడవ నేత్రంలో మధ్యలో చూపించినటువంటి ఆ పాయింట్ నుంచి క్రియేషన్ ఫ్లోస్, ఈ సృష్టి అనేది అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనేటువంటి దాని టైటిల్ పేజీలో కూడా అది చూపించటం జరిగింది. చిన్న పాయింట్ లో నుంచి ఈ భూగ్రహాలన్నీ, ఈ ప్రపంచాలన్నీ బయటికి వస్తున్నట్టుగా అది చూపించటం జరిగింది. Thou this point the gross and the subtle are created. ఈ పాయింట్ నుంచే సూక్ష్మము స్థూలము సృష్టించబడినా కూడా టు సీ గాడ్ ద నిరాకార్, ఆ సూక్ష్మ అంటే నిరాకారుడైన వీటన్నిటికీ, ఈ సృష్టికి మూలమైన భగవంతుణ్ణి చూడాలి అంటే దీస్ గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్. ఈ బాహ్య నేత్రాలు అంటే వాటి దృష్టి రివర్స్ కావాలట, లోపలికి వెళ్ళాలి. బట్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనందరి దృష్టి మనం బాహ్యంగా ఉన్నది, కళ్ళు తెరవగానే ఏది ముందుంటే అది మనకు కనబడుతుంది, చూస్తాం. కానీ దీని లోపల అంటే ఈ స్థూల ప్రపంచాన్ని అంటుకొని దీని లోపల కనబడకుండా ఉండే అటువంటి శక్తి ప్రపంచము, స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని ఈ కళ్ళతోని చూడాలి అంటే ఈ దృష్టి సరిపోదు. మనం ప్రార్థనలో రోజు భగవంతుని దివ్య దృష్టితో గాని నిన్నెవ్వరు చూడజాలరు అనేటువంటిది వస్తుంది మనకి మన ప్రేయర్లో, ప్రతిరోజు మనం చేసే ప్రేయర్లో. అయితే ఈ దివ్య దృష్టితో మాత్రమే
చూడగలము ఆ భగవంతుణ్ణి ఈ సృష్టికి. ఆ మూడవ నేత్రం మన లోపల ఉన్నా కూడా ఈ బాహ్య నేత్రాల దృష్టి అటువైపు మరల్చటం ఇంపాసిబుల్ అన్నారు. చాలా కష్టం, అది దుస్సాధ్యం. టు గో టు ది సన్ ఈజ్ పాసిబుల్, బట్ దిస్ రివర్సింగ్ ఆఫ్ ద గ్రాస్ ఐస్ ఈజ్ నాట్. సూర్యుని దగ్గరికి వెళ్ళటం సాధ్యపడవచ్చు గాని ఈ బాహ్య నేత్రాల దృష్టిని అంతర్గతం చేయటము, రివర్సింగ్ సాధ్యం కాదు. టు గో టు ది సన్ ఈజ్ పాసిబుల్, బట్ దిస్ రివర్సింగ్ ఆఫ్ ద గ్రాస్ ఐస్ ఈజ్ నాట్. ఫార్ ఈవెన్ ఇఫ్ ది గ్రాస్ ఐస్ షుడ్ టర్న్ through some unusual surgical manipulation, the point or the 2 points of the 2 eyes won't do so. ఇదేమన్నా మరి శస్త్రచికిత్స చేసి కళ్ళ యొక్క పాయింట్ని, దృష్టిని బయటికి కాకుండా లోపలికి మరల్చే పని ఏదైనా చేస్తే అది సాధ్యం కాదనుకోండి. అయినా పోని అలా అనుకొని చేసినా కూడా అలా సాధ్యమవుతుందా అంటే అలా ది పాయింట్ ఆర్ ద 2 points ఆఫ్ ది 2 eyes won't do so. అలా చేయటం వల్ల ఈ బాహ్య నేత్రాల దృష్టి, ఈ కళ్ళ దృష్టిని ఏ డాక్టర్ అయినా, కంటి డాక్టరు లోపల వైపుకు మరల్చి ఆపరేషన్ చేసి పెట్టినా కూడా ఏమీ చూడలేదు. అంటే ఈ సూక్ష్మాన్ని, ఆ సూక్ష్మ ప్రపంచాన్ని, మూడవ నేత్రాన్ని చూడలేదు. And this point is precisely what needs to be changed. To turn the direction of the point, the mind has first to be reversed. అది అందుకే ఈ ఫిగర్లో 17th ఫిగర్లో ఆ మూడవ నేత్రం నుంచి కింద బాహ్య నేత్రాలకు 2 గీతలను గీచి ఆ పాయింట్ నుంచి మధ్యలో పెట్టారు మైండ్ అనే అటువంటిది. అంటే ఈ అంతర్నేత్రానికి, ఈ బాహ్య నేత్రాలకు మధ్యన కనెక్షన్ ఆ మైండ్ ఉంది. ఆ మైండ్ అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు, ఈ కళ్ళను తిప్పటం వల్ల లోపలికి తిప్పే ప్రయత్నం చేసి ఆపరేషన్ చేయించుకొని తిప్పుకున్నా కూడా లాభం లేదురా నాయన. ఎందుకంటే వీటి దృష్టి లోపలికి మరలాలి అంటే కళ్ళతోనే కాదు, ఆ కళ్ళకు మూలమైన మనస్సు మారాలి, మనస్సు యొక్క దృష్టి మారాలి అని చెప్తూ, టు టర్న్ ద డైరెక్షన్ ఆఫ్ ది పాయింట్ ది మైండ్ హ్యాస్ ఫస్ట్ టు బి రివర్స్డ్. ముందు ఆ మనస్సును రివర్స్ చేయాలట. ఎక్కడి నుంచి ఎక్కడికి? వన్స్ దిస్ హ్యాస్ బీన్ డన్, ది మైండ్ టేక్స్ ద పాయింట్స్ ఇన్ ద 2 గ్రాస్ ఐస్ అండ్ టర్న్స్ దెమ్ ఇన్వర్డ్స్, జాయినింగ్ దెమ్ విత్ ది పాయింట్ ఇన్ ది 3rd ఐ. అంటే ఈ మనస్సు అనేది ప్రపంచం మీద కేంద్రీకృతం అయి ఉన్నది. దేని ద్వారా? ఇంతకు ముందు చెప్పినప్పుడు చెప్పుకున్నాం, సంస్కారాల ద్వారా. ఆ సంస్కారాలు ప్రపంచంతో లింక్ అయి ఉన్నాయి. ఆ లింక్ కట్ చేసి ప్రపంచం మీద నుంచి మరల్చి సత్యం వైపు, దివ్యత్వం వైపు మరల్చినట్టయితే లోపలికి, అప్పుడు ఈ మన బాహ్య నేత్రాల యొక్క కనెక్షను బాహ్యం నుంచి అంతర్నేత్రం వైపుకి మరల్చబడతాయి. ది బ్లాక్ అండ్ ద వైట్ రిమైన్ and appear the same externally, but as soon as the mind turns, the 2 points turn automatically. అప్పుడు మనస్సు టర్న్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మన బాహ్య నేత్రాలు కూడా అంతర్గతంగా వాటి దృష్టి మరలిపోతుంది. These 2 points of the 2 gross eyes, when reversed by the turning of the mind, merge into the one real point of the 3rd eye. అందుకని ఇంతమంది ఉన్న ఆ భగవంతుని యొక్క మూడవ నేత్రం అనేది ఒక్కటే అని పైన చెప్పటం జరిగింది. ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎన్ని కోట్ల ప్రాణి కోట్లు ఉన్నా కూడా అందరిలో ఉన్నటువంటి ఆ 3rd ఐ అనేది తెలియకుండా ఒక్కటే. అది మనుషుల్లోనే మనస్సు వికసించింది కాబట్టి మనస్సు యొక్క దృష్టి మారగానే, అదే మనోనాశ్, అది మారగానే లోపలి వైపు ఇది టర్న్ అయిపోతుంది అని చెప్తూ, ఈ 2 పాయింట్స్ మనకు 2 నేత్రాలు, బాహ్యంగా ఉండే 2 నేత్రాలు,
ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని దానికి రెండంతలుగా ఈ నేత్రాలు ఉన్నాయి. వాటి దృష్టి ఎప్పుడైతే లోపలికి మరల్చబడుతుందో అప్పుడు ఆ మూడవ నేత్రం ఉన్నది ఒక్కటే. అక్కడ ఎన్ని కోట్ల మంది ఉన్నా మూడవ నేత్రం ఒకటే అందరికి. ఆ ఒక్క నేత్రం వైపు మరల్చబడుతుంది. Thou that point, the mind begins to see the formless, the nirakar, things unseen and unheard appear before it. అలా మనస్సు ఎప్పుడైతే అంతర్గతంగా లోపలికి మరల్చబడుతుందో అప్పుడు నిరాకారమైనటువంటి అసలైన స్థితిని చూస్తూ అన్సీన్ అండ్ అన్హర్డ్ అపియర్ బిఫోర్ ఇట్. అంతకుముందు దానికి చూడ శక్యం కానిది, వినలేనిది, అంతకుముందు అది వినని విషయము దానికి గోచరం అవుతుంది. అండ్ ఎట్ వన్స్ ఇట్ సెట్స్ అవుట్ అండ్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ఇట్. అందుకే అప్పుడు అది వెంటనే ఎప్పుడైతే మనస్సు అలా మారిపోతుందో వెంటనే, అండ్ ఎట్ వన్స్, అక్కడ ఇంకా లేట్ లేదు, ఎట్ వన్స్ అంటున్నారు. ఎట్ వన్స్ ఇట్ సెట్స్ అవుట్ అండ్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ఇట్. అది దాని మీద కేంద్రీకృతమై ప్రొసీడ్స్ టువర్డ్స్ ఇట్, విచ్ ఈస్ టు సే టువర్డ్స్ ద ఫార్మ్లెస్ నిరాకార్ గాడ్. అది ఎటువైపు ఎటువైపు పోతుంది అంటే నిరాకారుడైన భగవంతుని యొక్క రూపం వైపు వెళ్తుంది. వాట్ ఆల్ దిస్ యాడ్స్ అప్ టు, ఇవన్నీ వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ఇన్ షార్ట్ ఈస్ దట్ ద ఐస్ మస్ట్ బి రివర్స్, ది ఐస్ మస్ట్ టర్న్ ఇన్వర్డ్స్ ఇఫ్ వన్ ఈస్ టు సీ గాడ్. అందుకని మన దృష్టి ప్రపంచం వైపు నుంచి లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపుకు మరలటం అనేది, అది దానికి మూలం మనస్సు అని చెప్తూ, ఈ కళ్ళు లోపలికి మారాలి అంటే ఇఫ్ వన్ ఈస్ టు సీ గాడ్. ఎందుకు మరలాలి అంటే భగవంతుని, ఆయన యొక్క అసలైన రూపాన్ని, నిజమైన రూపాన్ని చూడాలి అంటే ఈ దృష్టి ప్రపంచం వైపు నుంచి లోపలికి మారాలి. అండ్ ఫర్ ద అకాంప్లిష్మెంట్ ఆఫ్ దిస్, మళ్ళీ ఇది జరగాలి అంటే వన్ మస్ట్ సరెండర్ టు ఏ సద్గురు. అక్కడికి వచ్చింది ఎందుకు సద్గురువుకు? ఆయన ఆల్రెడీ అది అచీవ్ చేశాడు కాబట్టి. ఆయన అందరిలో ఉన్న తనను అవిభాజ్యంగా ఏకం ఒక్కడిగా, అందరిలో ఉన్న అవిభాజ్యమైనటువంటి ఏకం ఒక్కడిగా ఆయన అనుభూతి పొందుతాడు కాబట్టి ఆయనకు సరెండర్ అయితే ఆ అనుభూతి మనకి ఇవ్వగలడు. అందుకని సద్గురువుకు మనం సరెండర్ కావాలి, అర్పణ చేసుకోవాలి. అండ్ హియర్ శ్రీ launched into a familiar exchange of questions and answers with Dattu Mahendarge, one of the Meher Ashram boys, on the need for a Sadguru and the supreme importance of love. This informal catechism had become a regular feature of these nightly sessions and the boys knew it well. Baba went on. దీనికి దత్తు మెహందార్గే అని అక్కడ బాబా స్కూల్లో ఉండే టీచర్ ఒక ఆయన కొడుకు మెహందార్గే, వాళ్ళ సోదరుడు కూడా పండిత్ అని, అతను కూడా అతని తమ్ముడు, అతను కూడా అక్కడ ఉండేవాడు. అతను చాలా ప్రశ్నలు అడిగేవాడట. ఆ ప్రశ్నల ద్వారా బాబా ఈ సద్గురువు యొక్క సుప్రీం ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ అండ్ సద్గురువు ప్రేమ, ఈ రెండిటి యొక్క అసలు ఉన్నతోన్నతమైనటువంటి ప్రాధాన్యతను చెప్పటం జరిగింది అనే విషయాన్ని చెప్తూ బాబా ఇంకా ముందుకు వెళ్ళారు అని చెప్తున్నారు. సమయం అయింది కాబట్టి మనం ఇంతటితో ఆపేద్దాం, మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय.